ఏంటలా ఎరిమొహం వేసుకొని చూస్తున్నావు? మనకి టీ అయినా మంచినీళ్ళు అయినా ఇలా బాటిల్లో పోసుకొని తాగితేనే సాటిస్ఫాక్షన్. నిన్న మా నాన్న పక్క సందులోకి ఫోన్ చేశారు. పక్కింట్లో ఫోన్కి ఏమైంది? వాళ్ళు పిలవడం మానేశారు. విషయం ఏం చెప్పు. తినడానికి ఎలాగో మేము పంపిస్తున్నాం, కనీసం ఉండడానికన్నా మీరు చూసుకోకపోతే ఎలా అని తిట్టిపోశారు. ఉండడానికి మా నాన్న ఇచ్చిన కొంప ఉంది కదే. కొంపుంది కానీ దానికి కరెంట్ లేదు. బిల్లు కట్టలేదని నిన్న ఫ్యూజ్ బీక్ వెళ్ళిపోయారు. పిల్లమ్మండ చదువుకోవడానికి రాత్రి ఇంట్లో దీపం కూడా లేదు. నువ్వు ఉండగా కరెంట్ ఎందుకే? ఇంటికి దీపం ఇల్లాలే. ఒరే ఆసు జాకి ఏం చేస్తున్నారా? ట్రాక్టర్ మేడ కడుతున్నాం. ఆహా, నా వారసులు అనిపించేశారా. నేను పేకలో డబ్బులు సంపాదించి మేళ్ళ కడదాం అనుకున్నాను. మీరు ఏకంగా పేకతోనే మేళ్ళ కట్టేస్తున్నారు. శాబాస్రా. స్కూల్కి వెళ్లకుండా ఆటలు ఎందుకు ఆడుతున్నారో అడగండి. ఎరా స్కూల్కి ఎందుకు వెళ్ళదు? ఫీజు కట్టలేదని పంపించేశారు. ఏమే ఫీజు ఎందుకు కట్టలేదా? డబ్బులు లేక. మీ బాబుని అడగచ్చు కదా. ఎన్నిటికైనా ఆయన అడగమంటారు. ఆవకాయ దగ్గర నుంచి మీ అండర్వేర్ల వరకు అన్ని ఆయనే పంపిస్తున్నారు. అందుకే నేను ఇలాంటివి పట్టించుకోవడం మానేశాను. వదిన గారు బాగున్నారా? ఇప్పుడు నేను వెళ్ళాలని చూసి ఇంటి పట్టు నేడుగా ఆ పెద్ద ఆయన పేరు చూసి బోల్డ్ అని కట్నాలు కానుకలు తగలేసి మరీ మాయదారి మొగుళ్ళని మనకు అంటగట్టారు. మరే మన డబ్బులు మనం దాచుకున్నా హాయిగా టీవీ సీరియల్స్ చూస్తూ కాలు మీద కాలేసుకుని బతికేవాళ్ళం. ఆ డబ్బు అంతా తీసుకొచ్చి వీళ్ళదాని కోసం ఓ మంచి రోజు చూసుకొని నుయ్యో గొయ్యో చూసుకోవడం బెటర్. ఈ కుర్ర వెధవలు లేకపోతే ఆ పని ఎప్పుడో చేసేదాన్ని. నీది ఫీజు ప్రాబ్లం, నాది ఫ్యూజ్ ప్రాబ్లం. ఐడియా. ఒరే పెద్దోడా, నువ్వు తాగి పాడేసిన బాటిల్స్ అని అమ్మేసి క్లబ్కి వెళ్ళి గేమ్ వేసి వచ్చాననుకో, డీల్ కొడితే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతారా? రాత్రి ఆఫ్ నీ ముందే తాగానా? మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నావు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ ఖాళీ బాటిల్ అమ్మేతేనే. మరి మన ప్రాబ్లమ్స్ కి పరిష్కారం ఎవర్రా? వీడే. ఒరే చిన్నోడా, రొటీన్కి భిన్నంగా నువ్వు ఇవాళ మాట చెప్తే తీరాలరా. డబ్బులేగా ఇవ్వను. అది రొటీనే కదరా. ఒరే ఫీజు కట్టలేదని ఆసుగాని జాకి గాని స్కూల్ నుంచి పంపించారా? కరెంట్ బిల్ కట్టలేదని ఫీజు బీకేశారా? ఒక ఆఫీస్తే అదే వెయ్యిస్తే ఇవ్వనని చెప్తున్నానుగా. ఒరే ఇవ్వనని చెప్పకరా, నీకంటే పెద్దోళ్ళం, కనీసం లేవని చెప్పు, గౌరవం ఉంటుంది మాకు. సరే లేవు. బెదరు. పొలంలో పంట లేదని చెప్పరా నమ్ముతాం, మట్టి లేదని చెప్తే ఎలా నమ్ముతావరా? ఉన్నాయి ఇవ్వను. రే అన్నలోని కూడా చూడకుండా ఎలా చీకట్టి వెళ్ళిపోతున్నాడో చూడాడు. మానవ సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయా? నిధులు లేక విధులు ఆగిపోతున్నారా? నువ్వు ఆగరా బాబు. పొద్దు నుంచి నోట్లో సుక్కపడక లివర్లో పవర్ పోయి ఎలా షవర్ అయిపోతున్నాను చూడు. సర్లే మేమెవరితో చెప్పుకో, నా చేతులు చూడు మొక్కలు తాలకి ఎలా వంకలు తిరిగిపోతున్నాయి సరక్క. అప్పుడప్పుడు ఇలా తమ్ముళ్ళు ట్రబులింగ్ ఇస్తారనే ఆల్టర్నేటింగ్ గా భావనలు కూడా ఇస్తాడా భగవంతుడు. బావగాడా ఇస్తాడా? బెండు తీయటం కష్టం అవుతుంది. అలాగేనండి. వెళ్ళు, నువ్వు కూర్చో పంతులు. బాగున్నారా? ఏంటి ఇలా తగిలడ్డారు? ఎంత చెడ్డాను మా బావే. నేను చెడ్డవేడరా? ఏదో మాట వరుసగా నాన్నలే. ఎందుకు వచ్చారు? పరిస్థితుల ప్రభావం బావా. తండ్రి తర్వాత తల్లి బావా అంటారు. ఈ సామెత నేను ఎప్పుడు వినలేదే. అవసరాన్ని బట్టి సామెతలు అలా ఫామ్ అవుతుంటాయి బావా. ఇలా ఉయ్యాలో కూర్చోమంటావా? మన బావని మనం అడగాలంటరా? ఓయ్, అది నాలాంటి విఐపీలు కూర్చునే ఉయ్యాల, మీలాంటి వీపీలు ఇలాంటి కుర్చీలో కూర్చోవాలి. థ్యాంక్స్ బావా, మేమంటే నీకు ఎంత అభిమానమో. ఏంటి ఆర్థిక సహాయమా? బావగారు మనుషులను చూసి భలే స్కానింగ్ చేసేస్తారు. అయితే ఈ పాటికి స్కానింగ్ లో పిల్లల ఫీజు కరెంట్ బిల్లు కట్టలేదని తెలిసిపోయి ఉంటది బావగారికి. క్యాష్ పొజిషన్ చాలా టైట్ గా ఉంది బావా. నువ్వు కొంచెం క్యాష్ రిలీజ్ చేస్తే. మీరు ఇలా సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటని ఇప్పుడే పందులు గారిని పిలిచి అడిగాను. క్లబ్బులకి బార్లకి తగలేస్తున్నావు అని చెప్పుంటాడు. కాదు, వాస్తు లోపమాట. బాబోయ్, క్లబ్ కి బార్ కి కూడా వాస్తలేదా? అందుకే మనకు కలిసి రావట్లేదురా. వాస్తు లేని వాటికి కాదు, మీ ఇంటికి ఈశాన్యంలో బరువు ఉండకూడదట. నువ్వు అక్కడ తిరక్కో. మీరు ఇంకా అందులోనే ఉంటే సర్వనాశనం అయిపోతారని, ఒంటి మీద బట్టలు కూడా మిగలవని చెప్పారు పంతులు గారు. కాబట్టి వెంటనే ఆ ఇల్లు అమ్మేయండి. నిన్ను తగలయ్యా, ఇదాని లాకు. అది అమ్మేస్తే ఎంత లేదన్నా మీకు చెరువు 5 లక్షలు వస్తాయి. వాస్తు దోషం పోదు కాబట్టి ఆ లక్షలతో కోట్లు సంపాదించేసుకోవచ్చు. ఏంటో బావా, నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా కన్నింగానే కనిపిస్తా. మరి ఇల్లు అమ్మేస్తే మేము ఎక్కడ ఉంటాం బావా? నేను చచ్చాననుకున్నారా? పేదల ఉచిత గృహ నిర్మాణ పథకం కింద మీ ఇద్దరికి చెరువులు పక్క వాస్తుని శాంక్షన్ చేస్తా. శుభ్రంగా అందులో ఉండి డబ్బులు సంపాదించుకున్న పెద్ద పెద్ద మేడలు కట్టుకోండి. ఎరా నీకు ఇల్లు అక్కర్లేదా? అదేంటి బా మరి లేవలేదే. మరి మా ఇల్లు ఎవరు కొంటారు బావా? వాస్తు లాభం ఉంది కాబట్టి ఎవరో కొనరు, అమ్మకపోతే మీకు ఇబ్బంది. సరే, ఎంతైనా పెళ్ళం బ్రదర్స్, మంచో చెడో మీకోసం నేనే కొంటాను. అమ్మ నా మున్సిపాలిటీ, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావురా? సార్, వీళ్ళు మిగిల్చింది పెద్ద ఆయన జ్ఞాపకార్థం మిగిలింది అది ఒక్కటే సార్. జ్ఞాపకాలు ఏముందా? ఆ క్వార్టర్ కొట్టేస్తే క్లీన్ గా అన్ని మర్చిపోవచ్చు. కన్న కదా ఇందాక ఆడిచ్చింది. దేవదాస్ తాగేసి మంగతాయని మర్చిపోలేదు. పార్వతి అదే ఇదిగో అడ్వాన్స్. 2 రోజుల్లో పెద్ద అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాను. నువ్వు ఎంత మంచోడు బావా. ఈ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయిందా?
ఇదిగో మీ అక్క వస్తుంది ఇంటి విషయం చెప్పకండి. ఏం బావా వస్తు పోలేదు కదా వద్దంటాయి. నువ్వు చాలా తెలివైనడు నా మిడిల్ బామ్మద్ది. ఆ విషయం నాకే తెలిసి అనుకున్నాను, నీకు కూడా తెలిసిపోయింది. మీరెప్పుడు వచ్చారా? ఇప్పుడే లోపలికి రాకుండా ఇక్కడే కూర్చున్నారే, రండి. లేదమ్మా అర్జెంట్ గా బార్కి వెళ్ళాలి. చిచి కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, వస్తానే. పోనీ నువ్వైనా రారా? అక్కే నేను అర్జెంట్ గా స్కూల్కి వెళ్ళాలి, క్లబ్కి వెళ్ళాలి. చిచ్చి 2 టీలు తెచ్చేందుకు పంతులు తాగడు. అమ్మ దొంగ నా బావా, మా అన్నయ్యల వీక్నెస్ అడ్డం పెట్టుకుని మా ఇంటికి ఎసరు పడతావా? మీ నాన్న కట్టించిన ఇల్లు రాది. అందుకే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మా బావకు దక్కనివ్వను. ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా సరే దాన్ని నేనే కొంటాను. ఏంటి నువ్వు కొంటావా? అవును, ఎలాగో నాకు వాటా ఉంది కాబట్టి నాకు కలిసిపోతుంది. మొత్తం బిల్డింగ్ కి ఎత్తుల సత్యబాబు సోలో ప్రొపరేటర్ అయిపోవచ్చు. అరే అరే, మీ అన్నల్ని ఆదుకుంటావని మీ ఇంటిని కాపాడుకుంటావని విషయం నీకు చెప్తే దానికి నువ్వే ఎడతావా? లేకపోతే మా బావ పెడతాడు. అప్పుడు అత్తిల వారి ఇల్లు కాస్త బొడ్డు వారి ఇల్లు అయిపోతుంది. అంటే ఇల్లు నువ్వు కొనేసి మీ అన్నల్ని దగ్గరెట్టుకుందావనే? దూరంగా పెట్టుకుందామని. అద్దెకిస్తే పోర్షన్ కి 2000 వస్తుంది. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మన దగ్గర సిరిపెంటేట్లు చాలా ఉన్నాయి కదా, ఆ. 2 పడితే వాళ్ళు ఎక్కడ చోట వేసి బతికేస్తారు. అబ్బా, నీ బ్రదర్ సెంటిమెంట్ ఏంటంటే నాకు సిల్లిగా ముచ్చటేసేస్తుందిరా. ఆహా. నీకంటే మీ బావేనయ్యో ఏ? పేదల ఉచిత గృహ నిర్మాణ పథకంలో 2 ఇళ్ళైనా ఇప్పిస్తానన్నాడు. ఇవ్వని, అవి కూడా తీసుకుని వాళ్ళు అద్దెకించుకుంటే వాళ్ళకి 4 రూపాయలు వస్తాయి. మీ నాన్న చచ్చిపోయి బతికిపోయాడు కానీ రా, బతికున్నట్టయితే మీ ఆప్యాయతలు చూసి గుండె ఆగి రైలు కింద పడి చచ్చిపోయాడు. పెద్దదినా చిన్నదినా? ఇవాళ పచ్చళ్ళు కూరలు ఏం లేవు బాబు. ఈ రోజు అసలు పొయ్యే వెలిగించలేదు. నేను తీసుకోవడానికి రాలేదు, ఇవ్వటానికి వచ్చాను. ఇదిగోండి 10 రోజులు సరిపడే వెచ్చాలు. శుభ్రంగా వాడుకోండి, వండుకోండి. రేయ్ ఆసు, జాకీ, బాబాయ్? ఇదిగో బిస్కెట్లు తినండి. థ్యాంక్ యూ. పద్మ, ఇదిగో చాక్లెట్లు, శుభ్రంగా తిను. కరెంటు బిల్లు, స్కూల్ ఫీజులు కూడా కట్టేశాను. ఇదిగో ఫ్యూజు, రసీదులు. ఇక మీద మీకేం కావాలన్నా నన్ను అడగండి. ఏంటక్క సత్తిబాబు ఇలా పాడైపోయాడు? బాగా చెడిపోయాడు, లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తాడు? అరే సత్యబాబు ఏంట్రా ఇది? ఇంపోర్టెడ్, నీకే ఇయ్యే నీకే. తమ్ముడు, నువ్వు మా కోసం ఇంతగా తెగించావా? మీ బాధలు చూడలేక మిమ్మల్ని ఆదుకోవాలని డిసైడ్ అయిపోయాను. థ్యాంక్స్ రా తమ్ముడు. అవును, ఇల్లు అమ్మాలనుకున్నప్పుడు నాకు చెప్పకుండా ఆ బావగాడికి ఎందుకు చెప్పారు? ఆ మాత్రం రేట్ నేను ఇవ్వలేనా? మిమ్మల్ని అమాయకులు చేసి 5 లక్షలు చిల్లరించుకుంటానన్న అంటగా. అవునరా, మీరు రక్తం పంచుకుపెట్టిన తమ్ముడుగా. అలా కొట్టేసావంట్రా? కొట్టలేదు, అఫెక్షన్ తో తట్టాను. కొంచెం ఎక్కువైంది. ఈ అన్యాయాన్ని సహించలేను. 5 లక్షలు కాదు, 5,05,000 ఇస్తాను. మీ వాటాలు కూడా నాకు రాసేయండి. డీల్ మిస్రా, బావ దగ్గర అడ్వాన్స్ అయిపోయాం. ఇదిగో వాడు అడ్వాన్స్ వాడు మొహం మీద కొట్టి ఇల్లు అమ్మని చెప్పేయండి. దీని మీద 0 సంతకం పెట్టండి. ఇదేంటిది? నాకు అమ్మినట్టుగా అగ్రిమెంట్. అన్నీ రెడీ చేసుకుని వచ్చామన్నమాట. లేకపోతే బావగాడు అసలు గుంటనక్క మిమ్మల్ని మోసం చేసి చెంపలేసుకోగలడు. నిజమే, కానీ అగ్రిమెంట్ చేయాలంటే నువ్వు మాకు టోకెన్ అడ్వాన్స్ ఇవ్వాలి కదా తమ్ముడు. ఇవ్వాలి, ఇస్తాం. ఇదిగో మిగతా డబ్బులు 10 రోజులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను. నువ్వు మాట తప్పితే ఇల్లు బావగాడి పేరు రాసేస్తావమ్మా. అలాగే, సంతకం పెట్టండి. ఏంటి సత్యబాబు రమ్మన్నావు? నువ్వు అర్జెంటుగా అమ్మాయిని చూడు. ఇది మా వీధికే గ్లామర్ క్వీన్. 1-2 సార్లు చూసి నేనే టెంప్ట్ అయ్యా. కాకపోతే దీని అన్నయ్య చిన్న రౌడీ అని డ్రాప్ అయిపోయా. నీ అబ్బా పిల్లని చూడమంటుంది నా పెళ్లికి. నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఆత్మహత్య చేసుకుంటావా అన్నంత ఎక్స్ప్రెషన్ ఇచ్చేందుకు దానికి? ఆ మధ్య పెళ్లి వేస్ట్ అని ఏవేవో లెక్కలు చెప్పావు కదా. అప్పుడు పెళ్లి తక్కువ అనిపించింది, ఇప్పుడు కట్నం ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం తెలుగులో చెప్పవా? పెళ్లి కన్నా కట్నం గొప్పది, కట్నం కన్నా ఇల్లు గొప్పది. 3 ముళ్ళు వేసి 3 ఇళ్ళ వాడిని అవుదామని. అర్థమైంది. మీ అన్నల దగ్గర ఇల్లు కొనడానికి నీకు డబ్బు కావాలి, ఆ డబ్బులు ఇవ్వడానికి కట్నం ఇచ్చే పిల్ల కావాలి. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. నేనంతే ధోని టైపు. ఎవడైనా పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు కావాలనుకుంటాడు. నువ్వేమో ఒక ఇంటివాడు కావడం కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. ఇప్పుడు మార్కెట్ లో నేను ఎంత పలుకుతాను? ఓపెన్ మార్కెట్ లో 10-12 లక్షలు పలుకుతావు. బ్లాక్ మార్కెట్ లో 5 పలుకుతావా? ఓపెన్ ఏంటి, బ్లాక్ ఏంటి? ఓపెన్ మార్కెట్ అంటే మంచి ఫ్యామిలీస్, మంచి అమ్మాయి, చదువు సంస్కారం చక్కగా ఉండేవాళ్ళు అనమాట. ఓహో. బ్లాక్ మార్కెట్ అంటే కొంచెం తేడా ఫ్యామిలీస్, సెకండ్ సెటప్ డాక్టర్లు, అబార్షన్ చేయించుకున్న వాళ్ళు, మూడు వదిలేసిన వాళ్ళు. చిచ్చి, మరి అలాంటి కేసులు వద్దు. కాస్త పొదుపుగా బుద్ధిగా ఉండే అమ్మాయిని చూడు. ఒక సంబంధం ఉంది, కాకపోతే పిల్ల యావరేజ్ గా ఉంటుంది. మరి కోట్లు ఐశ్వర్య రాయనెత్తారెడ్డి చూపించి పర్లేదు, మనకి డబ్బు ముఖ్యం. అయితే నా పర్సెంటేజ్ ఫిక్స్ చేస్తే నీ పని అయిపోయినట్టే. అంతా 2% ఇస్తారు కదా, నా పెళ్లికి 4% తీసుకో మా మాంగారి దగ్గర. అంటే నువ్వు ఇవ్వవా? ఎవరిస్తే మా మాంగారిది నాది కాదా? పద. ఎక్కడికి? అమ్మాయిని చూసొద్దాం. ఇది ఏమన్నా షకీల సినిమా ఏంటి? చట్టుకుని పోయి లట్టుకుని చూసి రావడానికి మంచి ముహూర్తం చూడాలి, కబురు పెట్టాలి. ఈ రోజు మంచిదేగా, ఫోన్ చేయి, వెళ్ళొచ్చేద్దాం. నువ్వు ఒక్కడే వచ్చేస్తావా? లేకపోతే ఊరంతా తీసుకెళ్తావా? పెళ్లి చూపులన్న తర్వాత కొన్ని పద్ధతులు నడుస్తాయి. మీ అన్నయ్యని వదిలి తీసుకెళ్దాం. వాళ్ళు అడిగితే ఇప్పుడు చెట్టుకుతారేమో. నువ్వు ఉన్నావుగా కొమ్ము కింద పడేయడానికి. ఏంటి బెదరు, మందు పచ్చ రంగులో ఉంది, కొత్త బ్రాండా? ఇది బ్రాందీ కాదు, ఆకుపసరు. నాతో మందు మనిపించాలని మీ వదిన తెచ్చిచ్చింది. పిచ్చొదిన
పసరే కాదు లివర్ తీసేసిన నువ్వు లిక్కర్ మానవని తనకు తెలీదు. నాన్నకి ఏ ఎదవలవాటు లేదు కనుక ఉన్నదంతా బలి చక్రవర్తిలా దానాలు చేసాడు. మనకి లేని అలవాటు లేదు కనుక బలైపోయాం. ఓ పని చేస్తే ఆ, మన నాన్న చేసిన దానాలని ఉత్తు దానాలని చెప్పేసి వాటి మీద కాపీ రైట్స్ మనకు ఉన్నాయని మన ఆస్తులు మనకి తిరిగి ఇచ్చేయాలని కోర్టులో దావా వేస్తే లాయర్ ఫీజు బొక్క. రూపాయి ఆస్తి కూడా రాదు మనకి. నీకెలా తెలుసురా? ఆల్రెడీ నేను దావేసి కోర్టులో డబ్బులు కూడా తిన్నాను. ఆయన డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా రాసి మరీ తెచ్చాడు. మన నాన్నగారు మనకింత అన్యాయం చేశారు కాబట్టి ఆయన ఆత్మ ఎప్పటికే శాంతించకూడదని ఓ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. మీరు చేసే చండాల పనులకి ఆయన ఆత్మ ఎలాగో శాంతించదు. అవునరా, అసలు మీరు నా అన్నయ్యలేనా? అదేంట్రా నువ్వు రాగానే లేచి నిలబడ్డాం కదరా. ఇంకా నీకు డౌట్ ఎందుకు వచ్చిందిరా? పెళ్ళిడికి వచ్చిన తమ్ముడు పాపం దిండేసి పడుకున్నాడు. వాడికి పెళ్లి చేద్దాం అన్న ఆలోచన వచ్చిందా మీకు? వారనే నీకు పెళ్ళే కదా కావాల్సింది. మా క్లబ్ ముందు సైకిల్ స్టాండ్ సెల్లులు ఉంటదే కేకే, నేను దాన్ని మాట్లాడతాను. నువ్వు 4 రోజులు దాన్ని కూడా తిప్పుకుని అన్ని చూసుకుని కన్ఫర్మ్ చేసుకో. ఆడు కూడా ఏం ఫీల్ అవ్వకుండా మనకు ఫెసిలిటీ ఇచ్చాడు. ఇలా బుల్లెట్ లెవెల్ సైకిల్ స్టాండ్ సరిపోతురా. మా ఎస్కే బార్ ముందు కోడి పకోడి వేసి వాడి కూతురు ఉంటది ఉంటా స్కాచ్ బాటిల్ నిగర ఆడుతుంటది. సగం మంది బారు దాని చూడటం కోసం వస్తారు. నువ్వు అను రేపే ఆ ఫెసిలిటీ కూడా ఉందా? అచ్చే! కోడి పకోడి సైకిల్ స్టాండ్ నాకు వద్దు కానీ నా సంబంధం నేనే చూసుకున్నాను. అమ్మాయిది గుత్తి, రేపే పెళ్లి చూపులు. పెద్దవాళ్ళుగా మీరు వస్తే చాలు. ఏ దరిద్రపు అలవాట్లు లేని నీలాంటి వాడిని చేసుకోబోయే అమ్మాయి ఎవరో గానీ చాలా అదృష్టవంతురాలు. మరే సర్లే మీరు ఎప్పుడు మాకు పడే ఎడతారులే. ఒరే నువ్వు గుర్తుకో మా చేసి గారు కట్టించి వెళ్ళొచ్చేద్దాం. కారు ఎందుకు? కంఫర్ట్ గా ఉండదు. మీరు బస్సులో వచ్చండి, నేను బండి వేసుకొచ్చేస్తా.